నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి వనుగురే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నడక చాలా తేలికైన, చవకైన, అందరికీ అందుబాటులో ఉండే, అందరూ చేయదగిన వ్యాయామం. ప్రత్యేకమైన జంజాటాలేవీ లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా చేయటానికి వీలైన తేలికైన వ్యాయామం. అన్నింటినీ మించి ఎన్నో రకాల ప్రయోజనాలను మోసుకొచ్చే బహుళార్థ సాధక వ్యాయామం. అందుకే నడక అందరికీ మంచిది. అందులోనూ ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడే వారికి మరీ మంచిదని వైద్య రంగం ఇవాళ స్పష్టంగా నొక్కి చెబుతోంది. గుండె జబ్బు బారిన పడ్డాక చాలామంది వ్యాయామానికి దూరం అవుతుంటారు. చాలా వరకు మందులు, ఆహారపరమైన జాగ్రత్తలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. వ్యాయామం చేస్తే అలసిపోతామని, గుండెపై భారం పడుతుందని, గుండె దడ వస్తుందని, నీరసం ముంచుకొస్తుందని, ఇలా నానా రకాల సందేహాలతో మొత్తంగా వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. నిజానికి మిగతా వ్యాయామాల మాట ఎలా ఉన్నా హృద్రోగులకు మాత్రం నడక నిజంగా ఒక దివ్యౌషధమని చెబుతారు డాక్టర్లు. సో హార్ట్ పేషెంట్స్కి ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, వీటిల్లో వాకింగ్ కామన్గా బెస్ట్ అని చెప్తూ ఉంటాం. సో హార్ట్ పేషెంట్స్కి మనం హార్ట్ని హెల్దీగా ఉంచడానికి చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుండె మీద మనం ఒత్తిడి పెడుతున్నామా లేదా అనేది చూడాలి. సో కామన్గా చూస్తే కార్డియాక్ యాక్టివిటీ మనం చెప్తున్నప్పుడు హార్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మనిషికి నార్మల్గా రెస్టింగ్లో హార్ట్ రేట్ ఎంత ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు మనం పెంచే అవకాశం ఉంది. సో ఒక మనిషికి మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒక ఫార్ములా ఉంది, 220 మైనస్ ఏజ్. సో ఒక 50-year-old వ్యక్తిని మనం చూసుకుంటే ఆ వ్యక్తికి 220 మైనస్ 50 విచ్ ఈస్ 170. సో ఆ వ్యక్తికి 170 వరకు హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు. వీటిల్లో సుమారుగా 85% ఆఫ్ హార్ట్ రేట్ మనం ఒకవేళ అచీవ్ చేయగలిగితే హార్ట్ మీద మనం ఒత్తిడి పెడుతున్నట్టు లెక్క. సో ఆ మనిషి అప్రాక్సిమేట్లీ 140-150 హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయగలిగితే, ట్రెడ్మిల్ చేసి లేకపోతే రన్నింగ్ చేసి లేదా ఇతర ఏదైనా ఎక్సర్సైజ్ చేసి ఆ హార్ట్ రేట్ని పెంచితే అప్పుడు కార్డియాక్ యాక్టివిటీ కింద కౌంట్ అవుతుంది. ఆ హార్ట్ రేట్ని మనం రీచ్ అయినప్పుడు ఆ హార్ట్ బలపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఇలా హార్ట్ రేట్స్ని పెంచే ఏ యాక్టివిటీ అయినా కూడా హెల్దీగా హార్ట్ని ఉంచుతుంది. వీటిల్లో కామన్గా మనం చూసే ఎక్సర్సైజ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అంటాము. వాకింగ్ నార్మల్గా స్టార్ట్ చేస్తూ అలాగే మీ స్పీడ్ని మనం పెంచినప్పుడు హార్ట్ రేట్స్ని పెంచే అవకాశం ఉంటుంది. అండ్ హార్ట్ రేట్ ఒకవేళ పెరిగినప్పుడు అది హార్ట్ని హెల్దీగా ఉంచే అవకాశం ఉంది. గుండె జబ్బుతో బాధపడే వారికి నడక ఒక మంచి వ్యాయామం. నడకంటే మనకు తేలికగా అనిపించవచ్చు కానీ గుండె జబ్బు బాధితులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో స్పష్టంగా వెల్లడైంది. నడక అనేది నిజానికి ఏరోబిక్ వ్యాయామం. ఇది గుండె వేగం, శ్వాస వేగం పెరిగేలా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పెంచుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. నడకను ఒక వ్యాయామంగా సాధన చేయటం వల్ల రక్తనాళాలు బాగా విప్పారుతాయి. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ల మోతాదు తగ్గుతుంది. నడకతో కొవ్వు ఖర్చు కావటమే కాదు, కండరాల సామర్థ్యము మెరుగవుతుంది. వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హాయి భావన కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. సో వాకింగ్ చేస్తున్నప్పుడు దాంతో ఉండే అడ్వాంటేజ్ మనకు ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అయితే కొన్నిసార్లు వాకింగ్ మన లిమిట్స్ని దాటి చేసి లేదా వాకింగ్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈక్వల్లీ ప్రాబ్లం అవ్వచ్చు. సో వాకింగ్ మన కంఫర్ట్ జోన్లో ఉంటూ మనం చేస్తున్నంతసేపు ఏమీ ప్రాబ్లం లేదు. అయితే వాకింగ్ చేస్తున్నప్పుడు కొంతమందిలో ఛాతీలో నొప్పి రావడము, లేదా ఆయాసము, లేదైనా అనీజీ ఫీలింగ్ రావడము,
కొన్నిసార్లు కళ్ళు తిరగడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే అప్పుడు వాకింగ్ కంటిన్యూ చేయకూడదు, వాకింగ్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇది ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, బాడీ మనకి సంకేతాలని ఇస్తుంది కాబట్టి వాటిని రెస్పెక్ట్ చేసి వాకింగ్ని మనం స్టాప్ చేసేయాలి. ఇబ్బంది ఉన్నప్పుడు వాకింగ్ కంటిన్యూ చేయకూడదు. అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు చిన్న ప్రాబ్లమ్ని మనం పెద్దగా చేసి కాంప్లికేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో కొన్ని రోజులు మంచిగా ఉండొచ్చు, కొన్ని రోజులు బాగుండకపోవచ్చు. సో మన బాడీని మనం అర్థం చేసుకుంటూ, మన కెపాసిటీని మనం రెస్పెక్ట్ చేస్తూ వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం రాదు. కొన్ని రోజులు 2 కిలోమీటర్స్ మనం నడిచే అవకాశం ఉంది, బట్ కొన్ని రోజులు నడవకపోవచ్చు, బట్ దట్ ఈస్ ఓకే. ఆ రోజు ఆగిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే రెజ్యూమ్ చేయొచ్చు. బట్ లేదు పంతానికి వెళ్ళి నేను 2 కిలోమీటర్స్ వాక్ చేయాలని మనం పుష్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఎనీ అన్ఈవెన్ సిమ్టమ్స్, ఎనీ అన్యూజువల్ సిమ్టమ్స్ వస్తే, చెస్ట్ పెయిన్, బ్రీదింగ్ డిఫికల్టీ, గిడ్డీనెస్, ఇవి కామన్గా చూసే సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ వస్తే డెఫినెట్లీ స్టాప్ చేయాలి. స్వెట్టింగ్ ప్లస్ మైనస్, కొంతమందిలో స్వెట్టింగ్ వస్తుంది, హ్యూమిడ్గా ఉన్నప్పుడు లేదా ఎండగా ఉన్నప్పుడు స్వెట్టింగ్ రావచ్చు. బట్ స్వెట్టింగ్తో పాటు అనీజీగా ఉంటే ఆపేయాలి. నార్మల్గా ఉండే స్వెట్టింగ్ వస్తే యూ కెన్ స్టిల్ కంటిన్యూ. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఓవైపు మందులు, మరోవైపు ఆహార నియమాలు పాటించాల్సిందే. అయితే ఈ జాగ్రత్తలతో పాటు రోజు కాసేపు నడవటం కూడా అవసరమే. అప్పుడే గుండె జబ్బు ఉన్నప్పటికీ జీవితాన్ని హాయిగా నెగ్గుకు రావచ్చు. హృద్రోగులు నడకను ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. అయితే 45 దాటిన వారు, అలాగే నడిస్తే ఆయాసం, గుండె నొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారు మాత్రం ముందుగా డాక్టర్ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఆరుబయట లేదా ట్రెడ్మిల్పై నడవటం మంచిది. అయితే హృద్రోగులు ఒక ప్రాథమిక నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. ఉదయం వేళ వాకింగ్ చేయటం ఇబ్బందిగా ఉంటే సాయంత్రం కూడా నడవచ్చు. సాయంత్రాలు నడకకు వెళ్తున్నప్పుడు పొట్టలో కాస్త ఖాళీ ఉండేలా చూసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకొని వాకింగ్ చేయటం హృద్రోగులకు ఏమంత మంచిది కాదు. సో వాకింగ్ డైలీ చేస్తే దాంతో లాంగ్ టర్మ్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాకింగ్ చేయడం ద్వారా ఒకటి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ ఒకవేళ ఆల్రెడీ హార్ట్ అటాక్ లేదా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, అంటే ఇన్ కేస్ బ్లాకేజెస్ ఆల్రెడీ ఉంటే వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని కొలేటరల్ సర్క్యులేషన్ అంటాము. ఎలా అయితే ఒక బ్లడ్ వెజల్, మెయిన్ బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతే పక్క నుంచి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అనేవి గ్రో అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ని కంటిన్యూ చేస్తుంటాయి. ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వాకింగ్ చేయడం ద్వారానే ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ కొలేటరల్ సర్క్యులేషన్ రావడం ద్వారా ఒకటి, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మనకి తగ్గుతుంది. రెండు, ఇన్ కేస్ హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ అటాక్తో వచ్చే డ్యామేజ్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో వాకింగ్ కంటిన్యూస్గా ఆర్ లాంగ్ టర్మ్లో చేయడం ద్వారా ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి మనం హార్ట్ అటాక్స్ నుంచి రాకుండా హెల్ప్ అవుతుంది. ఇది హార్ట్కి ఒకటే హెల్ప్ అవ్వదు, అలాగే మిగతా ఆర్గన్స్లో కూడా ఈక్వల్లీ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా అది హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పెరిఫెరల్ డిజీజ్, కాళ్ళల్లో కూడా రక్త సరఫరా ప్రాబ్లం ఉంటే ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం ద్వారా మనకి కాఫ్ పెయిన్ కానీ ఈ యాంపిటేషన్స్ అవి రాకుండా అవుతుంది. నడకను సాధన చేయటంలో హృద్రోగులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్, పాలిస్టర్ దుస్తులు చెమటను బయటకు పోనీయవు కాబట్టి నడిచేటప్పుడు ఇలాంటి దుస్తుల్ని ధరించకూడదు. మొదటి 5 నిమిషాలు చాలా మెల్లగా నడవాలి. దీంతో శరీరం వ్యాయామం చేయటానికి అనువుగా తయారవుతుంది. కండరాలు, కీళ్లు కదులుతాయి. ఒకేసారి వేగంగా నడవటం మొదలు పెడితే కండరాలు పట్టేయటం, కీళ్ల నొప్పుల వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడిచిన వెంటనే నడవటం ఆపరాదు. మెల్లిమెల్లిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా తక్కువ వేగంతో 5 నిమిషాలు నడవాలి. దీంతో కండరాలు పట్టేయటం వంటివి ఉండవు. ఒక్కసారిగా వేగాన్ని ఆపేస్తే తలతిప్పు రావచ్చు. రోజుకి ఇలా ఒక అరగంట పాటు నడకను అలవాటు చేసుకుంటే చాలు. గుండె జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అన్నిటికీ మించి గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు.